హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా ఫుడ్ సీకర్స్. ఈరోజు వంకాయతో దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 400 గ్రాముల వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక మన కారానికి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీని యాడ్ చేద్దాం. ఇవి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కట్ చేసిన 2 టొమాటోస్ని యాడ్ చేద్దాం. ఇవి 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని వంకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ టర్మరిక్, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు కంప్లీట్గా కుక్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 70% కుక్ అయితే చాలు. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దోసకాయ తీసుకొని కంప్లీట్గా ఇలా పీల్ తీసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఒక స్పూన్తో లోపల ఉన్న గింజలు రిమూవ్ చేసుకుందాం. చేదు ఏదైనా ఉంటే ఇలా బయటికి వెళ్ళిపోతుంది. ఇలా గింజలు తీసాక సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సర్ జార్లో ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీ, వంకాయ, టొమాటో, 5 గార్లిక్, 1 స్పూన్ జీరా ఇవన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకుందాం. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకొని 2 ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేద్దాం. ఫైనల్గా కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపులో వంకాయ టొమాటో పచ్చడి వేసుకొని దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అదేంటి పచ్చి ముక్కలు వేశారు, స్మెల్ వస్తుంది కదా అని అనుకుంటున్నారా? అస్సలు పచ్చి వాసన రాదండి. దోసకాయని ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. Friends, thanks for watching my recipe. If you like my recipe, please share, like, comment and also don't forget to subscribe.